హాయ్ అందరికీ. ఈరోజు మనం గీ దే ముపస్సా అనే ఫ్రాన్స్కు చెందినటువంటి ఒక రచయిత యొక్క షార్ట్ స్టోరీ తెలుసుకుందాం. దాని పేరు ది నెక్లెస్. గీ దే ముపస్సా రాసినటువంటి ప్రసిద్ధ కథల్లో ఇది ఒకటి. ఈరోజు ఈ కథ గురించి తెలుసుకుందాం. విధి తప్పిదం ద్వారా గుమస్తాల కుటుంబంలో జన్మించిన అందమైన యువతుల్లో ఆమె ఒకరు. ఆమెకు పెద్దగా డౌరీ తీసుకురాలేదు, ఆశలు లేవు. ధనవంతుడు లేదా ఫేమస్ అయిన వ్యక్తి ద్వారా గుర్తింపు పొంది లేదా ప్రేమించి మరియు మ్యారేజ్ చేసుకునే మార్గాలు కూడా లేవు. ఆమె బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఒక చిన్న క్లార్క్ను అంటే గుమస్తాను వివాహం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమె సింపుల్గా ఉంది, కానీ హ్యాపీగా లేదు. ఆమె నిరంతరం బాధపడుతూ ఉంటుంది. అన్ని రుచికరమైన వంటకాలు తినడానికి మరియు విలాసాల కోసం జన్మించానని భావిస్తూ ఉండేది. ఆమె తన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పేదరికం, విరిగిన గోడలు మరియు అరిగిపోయిన కుర్చీలను చూసినప్పుడు బాధపడుతూ ఉండేది. ఆమె కోపంగా ఉండడానికి ఇవన్నీ కారణాలు. ఆమె భర్త ఎదురుగా భోజనం కోసం కూర్చున్నప్పుడు అతను ఉల్లాసవంతమైన భావంతో ట్యూరిన్ అంటే ఒక మట్టి పాత్ర అన్నమాట. ఆ మట్టి పాత్రను తెరిచి పాట్ ఓ ఫ్యూ అనేటువంటి ఒక ఫ్రెంచ్ వంటకం గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. ఈ వంటకం కంటే గొప్ప వంటకం ఇక ఏమీ లేదు, నేను చూడలేదు అని అంటాడు. ఈ పాట్ ఓ ఫ్యూ అనేటువంటిది ఒక ఫ్రెంచ్ వంటకం. అలా అన్నప్పుడు ఆమె గొప్ప భోజనాల గురించి, మెరిసే వెండి పాత్రల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రల్లో వడ్డించే మరియు అలాంటి మంచి ఫుడ్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదన్నమాట. ఆమె వద్ద ఖరీదైన బట్టలు లేదా నగలు లేవు, కానీ ఆమె ఆ వస్తువులను మాత్రమే ప్రేమించింది. ఆమెకు కాన్వెంట్లో ఒక ధనవంతురాలైనటువంటి స్కూల్ మేట్ ఉండేది. ఆమెను కలవడానికి ఈమె ఇష్టపడేది కాదు. ఆమె విలాసవంతమైన జీవితాన్ని చూసి రోజంతా ఏడుస్తూ కూర్చుని ఉండేదన్నమాట. ఒక సాయంత్రం ఆమె భర్త చేతిలో ఒక పెద్ద ఎన్వెలప్ పట్టుకొని ఆనందంగా వస్తాడు. ఇదిగో అన్నాడు, ఇదిగో నీకోసం చూడు, దీనిలో ఏముందో అని ఆమెకు ఇస్తాడు. ఆమె ఆతృతగా దాంట్లోంచి ఒక ప్రింటెడ్ కార్డ్ని బయటికి తీసి చూస్తుంది. దానిలో ఇలా రాయబడి ఉంది: The Minister of Public Instruction requests the honor of M and MME Loysel's Company, Monday evening, January 18, at the Minister's residence. ఇది ఒక ఇన్విటేషన్ కార్డ్ అన్నమాట. ఆమె భర్త ఆశించినట్లుగా హ్యాపీగా అవ్వడానికి బదులుగా ఆమె ఆ ఇన్విటేషన్ని కోపంగా టేబుల్ మీద వేసి, ఇది నాకు సంతోషాన్ని ఇస్తుందని ఎలా అనుకుంటున్నావు అని అడిగింది. అప్పుడు హస్బెండ్, కానీ మై డియర్, అది నేను చాలా సంతోషపెడుతుందని అనుకున్నాను. నువ్వు ఎప్పుడూ బయటికి వెళ్ళవు కదా, ఇది ఒక మంచి అకేషన్. చాలామంది ఇదే కోరుకుంటారు, ఇలాంటి ఇన్విటేషన్ తమకు రావాలని. ఎందుకంటే ఈ ఫంక్షన్కి చాలా సెలెక్టెడ్గా కొద్ది మందిని మాత్రమే పిలుస్తారు. చాలామంది గుమస్తలకు అసలు ఇన్విటేషన్ ఇవ్వరు. అక్కడ నువ్వు మొత్తం అఫీషియల్ వరల్డ్ని చూస్తావు అని అంటాడనమాట. అప్పుడు ఆమె అతని వైపు ఇరిటేటింగ్గా చూసి, అలాంటి దానికి నేను ఎలాంటి బట్టలు ధరించి వెళ్ళాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అన్నదనమాట. అప్పుడు అతను తడబడతాడు. ఎందుకు, మనం థియేటర్కి వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్లు ఉన్నాయి కదా, అవి నీకు చాలా ప్రెట్టిగా ఉంటాయి అని అంటాడు. కానీ భార్య ఏడవడం చూసి సైలెంట్ అయిపోతాడు. విషయం ఏంటి చెప్పమని అతను బతిలాడతాడు. ఆమె తన కోపాన్ని వైలెంట్
అంటే ఆ ప్రయత్నంతో కంట్రోల్ చేసి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ చాలా కామ్గా ఇలా అంటుంది, ఏమీ లేదు, నా దగ్గర మంచి డ్రెస్ లేదు కాబట్టి నేను ఈ ఫంక్షన్కి వెళ్ళలేను. మీ కొలీగ్ భార్యకు ఈ ఇన్విటేషన్ ఇవ్వండి. ఆమెకు చాలా ఖరీదైన బట్టలు ఉన్నాయి కదా, కాబట్టి ఫంక్షన్కి ఆమె బాగా సూట్ అవుతుంది. కాబట్టి ఈ కార్డు ఆమెకు ఇవ్వమని అంటుందన్నమాట. అప్పుడు అతను చాలా బాధపడతాడు. కానీ చూద్దాం మ్యాటిల్డే, సింపుల్గా ఇలాంటి అకేషన్స్కి వెళ్ళడానికి ఒక మంచి డ్రెస్కు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు. మ్యాటిల్డే కొంచెం సేపు ఆలోచించి చివరికి తడబడిన స్వరంతో ఇలా అంటుందన్నమాట, నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ 400 ఫ్రాంక్స్ సరిపోతాయని చెప్పి అనుకుంటున్నాను అంది. అతను నీరసపడిపోయాడు. ఎందుకంటే ఒక గన్ కొనడానికి ఫ్రెండ్స్తో హంటింగ్ పార్టీస్కి వెళ్ళడానికి అతను కొంత మొత్తాన్ని సేవ్ చేసుకున్నాడు. అయినప్పటికీ సరే, నేను నీకు 400 ఫ్రాంక్స్ ఇస్తాను, ఒక మంచి డ్రెస్ కొనుక్కోవడానికి, అంటే ఒక మంచి డ్రెస్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి అంటాడు. బాల్ రోజు దగ్గర పడింది. డాన్స్ మీద ఫోకస్ చేసి హాజరయ్యే సోషల్ గ్యాదరింగ్ని బాల్ అని అంటారు. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో బాల్ అంటే మీనింగ్ అన్నమాట. కానీ ఎంఎంఈ లాయిసెల్ సాడ్గా, యాంగ్షియస్గా, చాలా వర్రీడ్గా కనిపించింది. అయినప్పటికీ డ్రెస్ దాదాపు రెడీ అయింది. ఒక సాయంత్రం భర్త అడిగాడు, ఏంటి, ఏమైంది నీకు? నువ్వు 2-3 రోజులుగా చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, మంచి డ్రెస్ ఉంది సరే, కానీ నాకు నగలు లేకపోవడం చాలా బాధాకరం. నేను ఇలా వెళ్తే చాలా పూర్గా కనిపిస్తాను. ఈ పార్టీకి వెళ్ళకపోవడమే మంచిదని ఆమె అంటుంది. అప్పుడు ఆమె భర్త అంటాడు, నువ్వు న్యాచురల్గా ఉండే పూలని, అంటే ఫ్లవర్స్ని ధరించవచ్చు, ఈ సీజన్లో అవి చాలా అందంగా ఉంటాయి అన్నాడు. కానీ ఆమె లేదు, అక్కడ రిచ్ లేడీస్ మధ్య చాలా చీప్గా కనిపించడం నాకు అవమానంగా, ఏది ఇన్సల్టింగ్గా ఉంటుందని చెప్పి ఆమె అంటుంది. అప్పుడు భర్త, ఎంత మూర్ఖత్వం నీది, నీ ఫ్రెండ్ ఎంఎంఏ ఫారెస్టర్ని అప్రోచ్ కా, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్నటువంటి నగలను అప్పుగా తీసుకో అని అంటాడు. ఆమె ఆనందంగా, నిజమే, నేను దాని గురించి ఆలోచించలేదు అని అంటుంది. ఆ తర్వాత రోజు ఆమె ఫారెస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఫారెస్టర్ ఒక పెద్ద బాక్స్ తీసి, వీటిలో నీకు ఇష్టం వచ్చిన నగ తీసుకో అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు ఆమె కొన్ని బ్రేస్లెట్స్, పర్ల్స్, క్రాసెస్ను చూసింది. చివరికి ఒక సాటిన్ కేసులో డైమండ్ నెక్లెస్ కనిపించింది. దాన్ని ధరించి, కెన్ యూ లెండ్ మీ దిస్, అంటే నాకు దీన్ని కొంచెం అప్పుగా ఇవ్వగలవా అని చెప్పి అడుగుతుంది. అఫ్ కోర్స్ ఫారెస్టర్ అంటుంది. ఆ తర్వాత బాల్ ఆ రోజు రానే వచ్చింది. లాయిసెల్ బాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందన్నమాట. అందరూ ఆమెను అడ్మైర్ చేస్తారు. ఆమె డ్యాన్స్ చేస్తూ ఆనందంతో మునిగిపోతుంది. అర్లీ మార్నింగ్ 4 o'clockకి వారు తిరిగి ఇంటికి వెళ్తారు. చివరికి క్యాబ్ దొరకకపోవడం వల్ల చాలా దూరం నడుస్తారు. ఇంటికి చేరిన తర్వాత ఆమె నెక్లెస్ కనబడటలేదనే విషయం తెలుసుకుంటుంది. వారు దానికోసం అంతటా వెతుకుతారు. పోలీసులకు కూడా తెలియజేస్తారు. అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తారు. కానీ లాభం లేకపోయింది. చివరికి అదే టైప్ ఆఫ్ నెక్లెస్ పాలియాస్ రాయల్లో దొరికిందనమాట. దాని ఖరీదు 40,000 ఫ్రాంక్స్, 40,000 ఫ్రాంక్స్. వారిద్దరూ కూడా బార్గెయిన్ చేసి 36,000కి దాన్ని కొంటారు. ఆమె భర్త తన దగ్గర మిగిలి ఉన్న 18,000 ఫ్రాంక్స్ ఇచ్చేస్తాడు. మిగిలింది అప్పు చేసేస్తారు.
ఎంఎంఈ ఫారెస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె క్యాజువల్గా తీసుకున్న నగను లేటుగా ఇవ్వడానికి కారణం అడుగుతుంది. తర్వాత 10 years వారి కఠినమైన జీవనం ప్రారంభమవుతుంది. మ్యాటిల్డే సర్వెంట్ లాగా పనిచేస్తుంది. హస్బెండ్ అకౌంట్స్ రాస్తాడు, రాత్రులు కూడా పనిచేస్తాడు. 10 సంవత్సరాల తర్వాత అప్పును పూర్తిగా చెల్లిస్తారు. అంటే వారు నగ కోసం ఏదైతే చేసినటువంటి అప్పు ఉందో ఆ అప్పును పూర్తిగా చెల్లించేస్తారు. మ్యాటిల్డే ఇప్పుడు ఓల్డ్, రఫ్, షాబీగా మారిపోయింది. ఒకరోజు చాంప్స్ ఎలిసేస్లో ఎంఎంఈ ఫారెస్టర్ని ఆమె కలుస్తుంది. ఆమె ఫారెస్టర్తో జరిగిన విషయాన్ని వివరించి చెబుతుంది. మ్యాటిల్డే లాయిసెల్ ఇవన్నీ అంటే తనకు జరిగినటువంటి విషయాలన్నీ మొత్తం చెప్తుందన్నమాట. అప్పుడు ఆమె ఏముంటుందంటే, నిజానికి మీరు నాకు ఇచ్చిన డైమండ్ నెక్లెస్ పోగొట్టుకున్నాను, దానిలాగే ఉన్న కొత్తది కొనడానికి నాకు 10 సంవత్సరాలు అది చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆమె జరిగింది మొత్తం చెబుతుంది. అప్పుడు ఎంఎంఈ ఫారెస్టర్ ఒక్కసారిగా షాక్కు గురవుతుంది. ఓ మై డియర్ పూర్ మ్యాటిల్డే, ఎంత పని చేశావు నువ్వు. ఆ రోజు నేను నీకు ఇచ్చింది నెక్లెస్ ఒరిజినల్ కాదు, అది కేవలం ఇమిటేషన్ మాత్రమే. దాని వాల్యూ 500 francs కంటే ఎక్కువగా ఉండదు అని చెబుతుంది. 10 సంవత్సరాల కష్టం చేసి అప్పు తీర్చిన తర్వాత ఆ హారం అసలు కాదు, నకిలీ అని తెలిసింది. ఆమె చేసిన త్యాగం, అనుభవించిన బాధ అంతా వృధా అయిపోయిందని ఆమె తెలుసుకుంటుంది. ఇది నెక్లెస్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.